వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్ స్టూడెంట్స్. ఈరోజు మనం బైనామియల్ థియరంలో ఎగ్జాంపుల్ ప్రాబ్లం నేర్చుకోబోతున్నాం. సిరీస్ ఫామ్లో ఉండే ప్రాబ్లం నేర్చుకోబోతున్నాం. ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దెన్ ప్రూవ్ దట్ c0 ప్లస్ c1/2 ప్లస్ c2/3 ప్లస్ సో ఆన్ cn/n+1 ఈక్వల్ టు 2 పవర్ n+1 మైనస్ 1/n+1. సొల్యూషన్. లాస్ట్ క్లాస్లో మనము ఈ ప్రాబ్లం నేర్చుకున్నాం. షో దట్ c0 ప్లస్ c1 ఇంటూ x/2 ప్లస్ c2 ఇంటూ x²/3 ప్లస్ c3 ఇంటూ x³ ప్లస్ ఆన్ cn ఇంటూ x⁻n/n+1 ఈక్వల్ టు 1 ప్లస్ x హోల్ పవర్ n+1 మైనస్ 1/n+1 ఇంటూ x. లాస్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లం నేర్చుకున్నాం. ఈ ప్రాబ్లంలో ఇప్పుడు x ఈక్వల్ టు 1. Put x equal to 1. Then we get this answer. అయితే ఈ ప్రాబ్లం అంతా చేసి చివరిలో x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనము ఇదే ప్రాబ్లం చేయాలి కాబట్టి ప్రాసెస్ ప్రకారం దీనికి ఏ ప్రాసెస్ చేసామో దీనికి కూడా అదే ప్రాసెస్ చేస్తూ ఈ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. Let s ఈక్వల్ టు ఇచ్చిన ఈ సిరీస్ని s అనుకుందాము. c0 ప్లస్ c1/2 ప్లస్ c2/3 ప్లస్ సో ఆన్ ప్లస్ cn/n+1. ఈ సిరీస్లో LHSని s అని చెప్పి తీసుకుందాం. అయితే నౌ టు ప్రూవ్ దట్ c0 plus c1/2 plus c2/3 plus so on plus cn/n+1 వాల్యూని మనము 2 పవర్ n+1 మైనస్ 1/n+1 అని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ టు ప్రూవ్ దట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n+1 అనేది మల్టిపుల్ ఆఫ్ s అవుతుంది. n+1 ఇంటూ s ఈక్వల్ టు 2 పవర్ n+1 మైనస్ 1. సేమ్ ఈ ప్రాబ్లంకి ఎలాంటి ప్రాసెస్ అయితే నేర్చుకున్నామో అలాంటి స్టెప్స్తోనే అలాంటి ప్రాసెస్తోనే ఈ ప్రాబ్లంను కూడా చేసుకోబోతున్నాము. ఇచ్చిన దాంట్లో LHSని s అనుకుందాము. ప్రూవ్ చేయాల్సింది ఇది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n+1 ఇంటూ s ఈక్వల్ టు 2 పవర్ n+1 మైనస్ 1 అని ప్రూవ్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ మన s అనబడే దీన్ని n+1తో మల్టిప్లై చేసుకుంటే ఈ వాల్యూ రావాలి. సో మల్టిప్లయింగ్ s విత్ n+1. n+1తో ఈచ్ టర్మ్ని మల్టిప్లై చేయము. n+1 ఇంటూ s ఈక్వల్ టు n+1 ఇంటూ c0 ప్లస్ c1/2 ప్లస్ c2/3 ప్లస్ సో ఆన్ ప్లస్ cn/n+1. బోత్ సైడ్స్ మల్టిప్లై చేసాము. ఇప్పుడు ఈ n+1తో లోపల n+1తో ఈచ్ టర్మ్ని మల్టిప్లై చేద్దాం. n+1 ఇంటూ c0 ప్లస్ n+1 ఇంటూ c1/2 ప్లస్ n+1 ఇంటూ c2/3 ప్లస్ సో ఆన్ ప్లస్ n+1 ఇంటూ cn/n+1. దిస్ ఈక్వల్ టు n+1 ఇంటూ c0 అంటే మనకి nc0 అని రాసుకోవచ్చు కదా, ప్లస్ c1 అంటే nc1/2 ప్లస్ n+1 ఇంటూ c2 అంటే nc2 కదా /3 ప్లస్ సో ఆన్ ప్లస్ n+1 ఇంటూ cn అంటే ncn/n+1. ఇలా ఈచ్ టర్మ్ని n+1తో మల్టిప్లై చేసుకున్నాం. ఈ n+ అన్నిటికీ డినామినేటర్లో సమ్ నెంబర్ ఉంది. మరి ఇక్కడ నెంబరు /1 అని చెప్పి తీసుకుందాం. మనకి బైనామియల్ థియరంలో ఒక ఫార్ములా ఉంది. n+1
r plus 1 into NCR equal to n plus 1 C r plus 1. This is the formula. n plus 1 by r plus 1 into NCR equal to n plus 1 C r plus 1. సో ఈ ఫార్ములా ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నిటికీ అప్లికబుల్. n plus 1 by ఇది r plus 1 ఇంటూ NCR. r వాల్యూ 0, r plus 1 అంటే 1. ఇక్కడ r వాల్యూ 1, r plus 1 అంటే 2. ఈ విధంగా మనకి ఈ టర్మ్స్ యొక్క నోటేషన్ ఈ ఫామ్లో ఉంది కాబట్టి వీటికి ఈ ఫార్ములాని అప్లై చేయబోతున్నాం అనమాట. దిస్ ఈక్వల్ టు n plus 1 C r plus 1 అంటే 1 ప్లస్ n plus 1 C2 ప్లస్ n plus 1 C3 ప్లస్ 1 ప్లస్ n plus 1 C n plus 1. This is in the form of మనకి this equal to n plus 1 C1 into 1 plus n plus 1 C2 into 1 square n plus 1 C3 into 1 cube plus so on plus n plus 1 C n plus 1 into 1 power n plus 1. ఇలా ఉంటే ఇక్కడ చూడమ్మా ఒకసారి 1 plus x whole power n ఎక్స్పాన్షన్ ఎలా ఉంది మనకి nc0 plus nc1x plus nc2x square plus so on ncn x power n. సో మనకి ఇది ఈ నోటేషన్లో ఉంది. అయితే ఈ టర్మ్ నుంచి స్టార్ట్ అయింది, nc1 నుంచి స్టార్ట్ అయింది. మరి మనకి ఎక్స్పాన్షన్ కంప్లీట్గా ఉండాలంటే nc0తో స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ n plus 1 c0 అనే టర్మ్ మిస్ అయింది కాబట్టి సిరీస్ ఎక్స్పాన్షన్లో స్టార్టింగ్ విత్ c0 కాబట్టి లేని దాన్ని యాడ్ చేసుకుందాము, అలాగే సబ్ట్రాక్ట్ చేసుకుందాము. సో RHS వైపు మనకి సిరీస్ స్టార్ట్స్ విత్ c0 టర్మ్ కాబట్టి అది లేదు, అందుకోసం మనము యాడ్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. RHS వైపు అంటే మనకి LHS టర్మ్ ఏముంది n plus 1 ఇంటూ ఎస్. ఈ RHS సిరీస్కి n plus 1 c0ని యాడ్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. అంటే n plus 1 ఇంటూ ఎస్ ఈక్వల్ టు n plus 1 c0. యాడ్ చేయాల్సిన టర్మ్ని సిరీస్కి ముందు స్టార్టింగ్ టర్మ్గా రాసుకుందాము, సబ్ట్రాక్టింగ్ టర్మ్ని సిరీస్ ఎండింగ్లో రాసుకుందాం. సో n plus 1 c0 ప్లస్ n plus 1 c1 ప్లస్ n plus 1 c2 ప్లస్ n plus 1 c3 ప్లస్ so on ప్లస్ n plus 1 cn plus 1. This is in the form of this. ఇప్పుడు సబ్ట్రాక్టింగ్ టర్మ్ n plus 1 c0. మరి ఇది ఈ ఫామ్లో ఉంది. దీని ఎక్స్పాన్షన్ మనకి 1 plus x హోల్ పవర్ n. ఇందులో x ఉన్న చోట మనకేముంది వాల్యూ 1 ఉంది. సో పుట్ x ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి x బదులు ఏముంది 1 ఉంది. 1ని సబ్స్టిట్యూషన్ చేయండి. 1 plus 1 n బదులు n plus 1, n బదులు మనకి n plus 1. సో x ఈక్వల్ టు 1ని ఈ సిరీస్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఇది మనకి వాల్యూ అవుతుంది అనమాట. 1 plus 1 హోల్ పవర్ n బదులు n plus 1 సబ్స్టిట్యూషన్ చేయండి. ఇక్కడ ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. మైనస్ c0 వాల్యూ 1. దిస్ ఈక్వల్ టు 2 power n plus 1 minus 1. This implies n plus 1 into s equal to 2 power n plus 1 minus 1. This implies s equal to 2 power n plus 1 minus 1 by మల్టిప్లికేషన్లో ఉన్నది ఇటువైపుకి వస్తే n plus 1. This is the answer.
ఈ ప్రాబ్లం ఎలా చేసామో ఇదే ప్రాసెస్లో ఈ ప్రాబ్లం కూడా చేసుకుంటాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.